ఈ రోజు మనం అతి గొప్ప మహత్తర కార్యం మీద హైదరాబాద్ అయితే వెళ్ళబోతున్నాం అనమాట. అందుకే మా లేడీస్ హాస్టల్ ఓనర్ దగ్గర అయితే ఆశీర్వాదాలు తీసుకుని బయలుదేరేసాను. బాయ్ ఫ్రెండ్స్. అరవకని వచ్చా ఉంటే ఇన్ను కూడా తీసుకెళ్ళిపోతా బ్యాగ్లో వేసుకొని. ఈ వ్లాగ్ మొత్తం సింగిల్ పార్ట్ అనమాట. ఎక్కడైతే స్టార్ట్ చేస్తానో వ్లాగ్ ని అక్కడే తీసుకొచ్చి ఎండ్ చేస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నైట్ పూట క్యాబ్ పెట్టవేంద్ర పిత్రే అని అనకండి. మనం అయితే ఒక ఆటో నల్ల రెంట్కి తీసేస్తున్నాం మనం వెళ్ళాల్సిన దగ్గరికి. మన ఆటోకి ఇంకా మన బస్సుకి 1.5 అవర్ టైం ఉంది. 9:30కి బస్సు 8:30 అవుతుంది టైము. మనం ఇంకో 10 నిమిషాలు వెళ్ళిపోతాం. ఇంత ఫాస్ట్గా ఎందుకు వచ్చాననే కదా. పోయినసారి అయితే గట్టి జలక్ తగిలింది. మనకైతే మెసేజ్ వచ్చిందనమాట. బస్సు వచ్చే ఏందబ్బా ఏదో వైబ్రేట్ అవుతా ఉంది, గర్ర గర్ర అంటుంది ఆటో వల్లేమో. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మన ఆటో అన్న అయితే డీజిల్ పట్టేస్తున్నాడు. అండ్ వాళ్ళు ఏం చెప్పారంటే నాకు ఎగ్జాక్ట్గా ఆ మెసేజ్ పెట్టినప్పుడేమో 9:30కి బోర్డింగ్ ఉంటుంది, 10:30 కల్లా బస్సు బయలుదేరుతున్నారు. కానీ నేను కాల్ చేసి చెప్తేనేమో ఆయన ఏమన్నాడు 10:30 లోపల 9:30 లోపల ఇక్కడ ఉంటే ఉండాలి, లేదంటే బస్సు వెళ్ళిపోద్దాను అన్నాడు. అదేందో ఒక 5 నిమిషాలు ఆపలేరు అన్నట్టు పోలీసు వాళ్ళు ఆపలేరు, ఫాస్ట్గా వచ్చి అన్నాడు. కరెక్ట్ నాకు 10 నిమిషాలు టైం ఉంది, 9:20 టైము. అండ్ ధనుష్ ఫోన్ చేశా. ధనుష్ గారు బైక్ వేసుకుని వచ్చాడు. నా స్పీడ్ బ్రేకర్లా ఏం లేదు, ఎగరేసుకుంటా తీసుకుపోయాడు డైరెక్ట్ గా అక్కడికి. అండ్ అక్కడికైతే చేరుకున్నాం, బస్ దగ్గరికి అయితే చేరుకున్నాం. 9:35 అయింది. నా లక్ బాగుంది అనమాట. ఇంకా 5 నిమిషం టైం ఉన్న బస్సు అన్న అక్కడే ఉన్నాడు. నేను ఎక్కడానికి బస్సు దగ్గర ఉన్నా. అదే బస్సు చెప్పను, ఎందుకంటే మన వల్ల వాళ్ళకి లాస్ రాకూడదు, మన వల్ల ఎదుటోడు లాభపడకపోయినా పర్లేదు కానీ నష్టపోకూడదు అనేది మన కాన్సెప్ట్. అండ్ అక్కడైతే ఆగాను అనమాట, నిలబడ్డా బస్ దగ్గర. ఇంకా స్టార్ట్ కాలేదు కదా, ఒక 2 నిమిషాలు అలా చిల్ అవుదామని చెప్పి స్పీడ్ బ్రేకర్ దగ్గర ఎగరేసాడు ధనుష్ గారు. అప్పటికే నేనైతే అక్కడ కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఏం జరిగింది, ధనుష్ అన్న ఇంకా ఎంతసేపట్లో వెళ్తాను అని చెప్పి ధనుష్ ఇలా అతను అడిగాడు, కండక్టర్ అన్ని అడిగితే అన్న ఏం చెప్పాడు, కదిలిపోద్ది అని అన్నాడు. ధనుష్ అడిగితే అవునా, వేరే వాళ్ళు కాల్ చేశారనమాట, లేడీస్ కాల్ చేస్తే ఆయన ఏం చెప్తున్నాడు, రాండి మేడం మెల్లగా రండి, పడిపోతారు, జాగ్రత్త ఉంటుంది బస్సు ఏడే ఉంటుంది, డాడీకి పోదాను. మళ్ళీ ఎవరైనా జెంట్స్ కానీ కాల్ చేసి అడిగారు అనుకో, ఎంతసేపు సార్ తీసేస్తున్నాం సార్, 2 నిమిషాలు వచ్చేయండి అని అంటున్నాడు. లేడీస్ ఫోన్ చేస్తే ఎలాగ రండి సార్, చూసుకొని రండి, బస్సు ఎక్కడికి పోదు ఇక్కడే ఉంటుంది, నా హెల్త్ ముఖ్యం అని అంటున్నాడు. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. అట్లా ఉంటుంది అనమాట వీళ్ళతోటి. అందుకే ఆ జలకలు మనం పడలేం కాబట్టి 1 అవర్ ముందరే బయలుదేరుతున్నాం. ఇంత పెద్ద స్టోరీ చెప్పినందుకు సారీ, ఇంకా బ్యాక్గ్రౌండ్ నాయిస్ కి ఇంకా పెద్ద సారీ, ఏమనుకోవద్దు. ఇప్పుడే మనం అయితే ఆటో దిగేసాము. మన ట్రావెల్స్ బస్కి ఇంకొంచెం దూరం ఉంది, ఒక 30 మీటర్స్ ఉందన్నమాట. నేనే కావాలని అడిగి మరీ ముందరే దిగాను, ఎందుకంటే అడిగి పోయామంటే అందరూ బ్యాగులు తెలుసుకొని రెడీగా ఉంటారు అనమాట. వాళ్ళ ముందర మాట్లాడలేము, అందుకే ఇక్కడ ఆగి మరీ మాట్లాడుతున్నాను. ఆడైతే కుదరలేదనమాట, అందుకే ఇక్కడికి వచ్చి మనం ఇప్పుడైతే సూక్తి ముక్తాలు బోధిస్తున్నాం ఇనుకోండి. ఎందుకంటే ఇందాక అక్కడ లేడీస్ ఉన్నారు, లేడీ సబ్స్క్రైబర్స్. సో ఇక్కడికైతే వచ్చేసాం అనమాట. ఇంకా వెనక్కి ట్రావెల్స్ కావాలని వీధిలోకి వచ్చాను. ఏం జరిగిందంటే ఇందాక ఆటో డ్రైవర్ అన్నాడు కదా, అన్న అయితే ఫుల్గా తడిచిపోయినాడు అనమాట చెమటతో. మార్నింగ్ నుంచి ఫుల్ డ్యూటీ తమ్ముడు అని అంటునిండు. వాళ్ళ పాపో బాబో మరి ఎవరో ఇద్దరులో ఒకరు కాల్ చేశారు అన్నకి. కాల్ చేస్తే ఏం జరిగిందంటే చాలా స్వీట్ గా మాట్లాడుతుంది, చిన్న పాప అనమాట. చాలా కష్టపడిపోతున్నాడు అనమాట, ఆటో దోలుకొని అయినా అంత ప్రేమగా చూసుకుంటున్నాడు. కానీ 1 నిమిషం ఆగిన తర్వాత అన్న ఏం చేస్తున్నాడంటే ఇంత తిరంగా తీసి నోట్లో వేసుకున్నాడు. అది చూస్తే అనిపించింది, ఇంత కష్టపడుతున్నాడు కదా దేనికి. ఇప్పుడు మీ పిల్లలు మంచోళ్ళు అనుకోండి, నువ్వు కోట్లు సంపాదించావు అనుకో, ఫర్ సపోజ్ చెప్తున్నా ఎగ్జాంపుల్, నీ కొడుకు సమర్థుడైతే ఆ ₹1 1 కూడా తాకడు. నీ కొడుకు అసమర్థుడు అనుకో, నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా ఎక్కువ రోజులు నిలబడవు, కరిగిపోతాయి, వేస్ట్ ఎంత సంపాదించినా. సో నేను చెప్పేది ఏంటంటే యాజ్ ఏ ఫాదర్ గా డబ్బులు అనేది ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. మీరంటూ ఇవ్వగలిగేది ఏంటంటే పిల్లలకి తండ్రిగా నువ్వు మాత్రం ఇవ్వగలిగేది ఏంటంటే తండ్రి ప్రేమ. సో అది ఇవ్వాలంటే ఏం చేయాలి, నువ్వు హెల్దీగా తినాలి, హెల్దీగా ఉండాలి డాడీ, అంతే. ఇప్పుడే నాకు తెలుసు కదా ఆ బాధ, అంటే మా డాడీ కోట్లు సంపాదించలేదు, కాకపోతే చెప్తున్నా అంటే తండ్రి ప్రేమ నాకు లేడు కదా డాడీ, నేను మామూలుగా చెప్తున్నా అనమాట. తండ్రి ప్రేమ చాలా అది వేరే బ్రో. అమ్మ ప్రేమ మాటల్లో చెప్పగలం కానీ తండ్రి ప్రేమని చేతల్లోనే చూడగలుగుతాం అనమాట. ఏదో నాకు చెప్పాలనిపించి చెప్పాను అంతే. ఆ అన్నం చూస్తే అనిపించింది, సిగరెట్లు తాగే డాడీలకి మెయిన్ గా చెప్తున్నాను, చిన్న పిల్లల కోసం, మీ పిల్లల కోసం. ఏదో ఈడెవళ్ళ పిల్లలు ఈడు మాటలు ఇంది. కొంతమంది డాడీలు ఏం చేస్తుంది తెలుసా, ఈ వీడియో చూస్తా సిగరెట్ తాగుతుంటారు. అది మ్యాటర్. ఇప్పుడైతే మనం ఎక్కేద్దాం బస్సు, వెళ్తున్నాం బస్సు దగ్గరికి. ఇంకా కొంచెం ముందరకి వెళ్ళాలి. లాస్ట్ టైం బుక్ చేసిన ట్రావెల్స్ లో కాకుండా వేరే ట్రావెల్స్ లో బుక్ చేసినాం అనమాట. ఎందుకంటే ఆ ట్రావెల్స్ లో మనకి ఏదైతే బ్లాంకెట్ ఇచ్చారో ఆ బ్లాంకెట్ మన పైన కప్పుకుంటే మన లోపల ఉండేదంతా బయటకు వస్తుంది అనమాట. నాకు అర్థం కాలేదు సార్, అంత మంచి స్మెల్ వస్తుంది ఆ బ్లాంకెట్. వెళ్దాం, బస్ దగ్గరికి వెళ్ళిపోదాం. బస్ ఎక్కినప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తా వీడియో, ఎందుకంటే ఆ బస్ దగ్గర చాలా మంది ఉన్నారనమాట. వాళ్ళందరూ నన్ను వింతగా చూస్తున్నారు. ఏదైనా కానీ మనకు ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే కానీ సిగ్గురాదనమాట. అందుకే ఈసారి ఎవ్వరు రాలేదు బస్సులో, మనమే ఫస్ట్ వచ్చాము. బస్సు మొత్తం ఖాళీగా ఉంది. ఇలాగే వెళ్తే ఖాళీగా బాగుండు, అన్ని సీట్లో వెళ్ళి మారుతా తిరగతా పడుకోవచ్చు అని అనుకున్నా, కానీ కాసేపటికి అందరు వచ్చేసారు. ఇప్పుడే మనం అయితే బస్ ఎక్కేసాం ఫ్రెండ్స్. నేను బస్ బుక్ చేసుకున్నప్పుడు ఏంటంటే నా పక్క సీట్స్ ఖాళీగా ఉన్నాయి, నా పక్క సీట్ ఖాళీగా ఉంది. సో ఏంటంటే కింద సీట్లో ఆల్రెడీ ఉంది. సో మనం అయితే గట్టిగా అరవకూడదు, ఏమన్నా మాట్లాడినా చిన్నగా మాట్లాడాలి. చల్లగా ఉంది, కాసేపులో చలి పుట్టొచ్చు. మనకి అది తెలియదు ఎక్కువ కాబట్టి మనం అయితే హుడ్డీ తీసుకొచ్చేసాం అనమాట. మనం అయితే తినడానికి మనకి నైట్ అయితే మామూలుగా వెజిటేబుల్ సలాడ్ తిన్నాం అలవాటు, కానీ ఈరోజు మనం అయితే ఫ్రూట్స్ తీసుకొచ్చాం అనమాట. ఇదిగోండి ఫ్రూట్స్. ఈరోజు స్పెషల్ వచ్చేసి గ్రీన్ యాపిల్ అండ్ పొమగ్రనేట్ 2 కలిపి పెట్టింది మా అమ్మ.
గ్రీన్ యాపిల్ పైన ఉంది, పొమగ్రెనేట్ కింద ఒక చిన్న స్పూన్ అయితే వేసింది, ప్లాస్టిక్ స్పూన్ పైన. అండ్ ఇప్పుడు మనం వీటిని అయితే ఇక్కడ టీవీ ఉంది కానీ పని చేయట్లేదు. ఇదే టీవీ ఉంది కానీ పని చేయట్లేదు. ఓ నో, బస్సు కదిలేసింది ఇప్పుడే. మన టైం అంటే టైమే అనుకుంటా, చాలా ఫాస్ట్గా తీసేస్తారు. అండ్ ఇదిగోండి మనకి ఐప్యాడ్ అయితే తెచ్చుకున్నాం మనం. ఐప్యాడ్లో వచ్చేసి ఇదిగోండి, ఇది చూస్తున్నా బాయ్స్ సీజన్ 4 వెబ్ సిరీస్ మొత్తం అయితే డౌన్లోడ్ చేసి పెట్టేసుకున్నాను. ఎంజాయ్ ఎంజాయ్. The next day. మనం లేచాం ఇప్పుడే, టైం వచ్చేసి 5:40 అవుతుంది అనమాట. దిల్సుఖ్ నగర్కి వచ్చేసాం. హైలైట్ ఏంటంటే రాత్రి ఒక విషయం జరిగింది, తర్వాత చూపిస్తా. మన డెస్టినేషన్ కి 30 minutes ఉంది, అంటే అమీర్పేటలో దిగేది నేను. సో నిన్న రాత్రి ఏం జరిగిందంటే, నేను స్టార్ట్ అయిన తర్వాత నా బ్యాగ్ గర్ర అని వైబ్రేట్ అవుతా ఉండింది. నాకు అర్థం కాలేదు, నేను ఆటోలో కూర్చోను కదా, ఆటో వైబ్రేషన్స్ అనుకున్నా. తీరా చూస్తేనేమో మా అమ్మ ఫోన్. అది ఇక్కడికి వచ్చా, బస్సులోకి వస్తే ఎవరబ్బా ఫోన్ ఇంతసార్లు మవుతున్నా, లిఫ్ట్ చేయట్లేదు, ఏమైందని అనుకున్నాను. నా బ్యాగ్ లోనే ఉంది ఆ ఫోను. ఏందబ్బా నా బ్యాగ్ లో ఫోన్ సౌండ్ వస్తుందని తీసి చూస్తే మా అమ్మ ఫోన్. నేను మొత్తం రెడీ అయ్యి బ్యాగ్ ఎక్కడ పెట్టుంటే మా హనీ ఏం చేసింది, మా అమ్మ ఫోన్ తీసుకొచ్చి నా బ్యాగ్ లో వేసేసి బ్యాగ్ జిప్ వేసేసి అట్లుంటది మనతో. నేను బస్ ఎక్కిన హాఫ్ అన్ అవర్ తర్వాత చూసుకున్నా. నేను చాలా దూరం వచ్చేసా, కావల్ దాకా వచ్చా, కావల్ దగ్గరలోకి వచ్చా. ఇప్పుడు మా అమ్మ ఫోన్ కూడా నాతో పాటు ట్రిప్కి వచ్చింది. ఆ ఫోన్ లో అలారం ఇప్పుడు మోగుతుంది. జిమ్ టైం అనమాట ఇది. నార్మల్ గా ఈ టైంకి లేసి జిమ్ కి వెళ్తా. కరెక్ట్ 6 అవుతుంది చూడండి టైం. ఇది జరిగింది. మా అమ్మ ఫోన్ ఇప్పుడు నా దగ్గరే ఉంది బ్యాగ్ లో. హనీ ఇప్పుడే నేనైతే బస్సు దిగాను అనమాట. దిగగానే నాకు వ్యాట్ వేద్దామని చూసాడు. అప్పుడు చేతిలో ఐఫోన్ పట్టుకోన్నా, ఓలాలో ఆటో బుక్ చేశాను అనమాట. ఆటో నాకు టాయిలెట్ వస్తే వెళ్ళాడు, ఇక్కడ ఆపున్నాడు. మెట్రో పిల్లర్ నెంబర్ A1078 కరెక్ట్ దీని కిందే ఉన్నాను. మెట్రో పిల్లర్ కిందే ఉన్నాను అనమాట. ఒకడు వచ్చాడు, నా చేతిలో ఐఫోన్ చూసి, బ్రదర్ మన దగ్గర నేను ఫ్లిప్కార్ట్ లో పని చేస్తాను, స్కూటీ ఆపాడు నా ముందర, ఫ్లిప్కార్ట్ లో పని చేస్తాను, నా దగ్గర ఎయిర్ పాడ్స్ ఉన్నాయి, ఐ వాచ్ ఉంది, ఇంకా ఐఫోన్లు ఉన్నాయి, ఏది కావాలంటే సెకండ్ హ్యాండ్ లో అమ్ముతాను అంటున్నాడు. ఓటీపీ అన్న, ఒక్క నిమిషం. అవన్నీ ఫేకే ఉంటాయి, ఒరిజినల్స్ ఏ ఉండవు, మొత్తం డూప్లికేట్ అయి ఉంటాయి 90%. దరిద్రుడు దొడ్డుకెళ్తే సముద్రాలు ఎండిపోయాయి అన్నట్టు మనం ఎక్కడికి వెళ్తే అక్కడ వర్షం మాత్రం ఆగట్లేదు అనమాట. ఎక్కడ పోయినా మనకు ఒక ఘన స్వాగతం బలవుతుంది వర్షం. హైదరాబాద్ లో ఎలా అడుగు పెట్టామో లేదా అలా వర్షం అయితే వచ్చేసింది. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మనకి పార్సల్ వచ్చేసి కరీంనగర్ లో ఉంటది అనమాట. ఇప్పుడు నేనైతే అమీర్పేట మెట్రో దగ్గర దిగాను. ఇక్కడ నుంచి ఆటో తీసుకొని జూబ్లీ బస్ స్టాండ్ కి వెళ్ళి, జూబ్లీ బస్ స్టాండ్ నుంచి కరీంనగర్ కి బస్ అయితే తీసుకొని అక్కడికి వెళ్ళాలి. కానీ ఇక్కడేమో వర్షం ఫుల్ గా స్టార్ట్ అయిపోయింది. ఇక బస్ స్టాప్ లోకి వచ్చేసరికి కూడా ఇంకా వర్షం డబుల్ అయిపోయింది కానీ తగ్గట్లేదు అనమాట. అందుకే ఫాస్ట్ గా మనం అక్కడే ఒక రూమ్ తీసుకుని ఆ రూమ్ లో అయితే ఫ్రెష్ అయిపోయేసి అక్కడి నుంచి అయితే మళ్ళీ బస్ ఎక్కేసాము. ఆల్రెడీ నెల్లూరు నుంచి హైదరాబాద్ దగ్గరికి వచ్చేసరికి వాసిపోయింది నాకు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి కరీంనగర్ ఇంకో 3 hours జర్నీ, డబుల్ వాసిపోద్ది. నువ్వేంటో నీ గడ్డం ఏంటో చిన్నపిల్లల్ని ఎత్తుకోబోయేలా ఉన్నారని చెప్పి చాలా మంది అంటున్నారు. నేనైతే వీడియో చూసేసరికి నేను గడ్డం తీసేసాను ఆల్రెడీ. మీరు ఈ మధ్య వచ్చిన షార్ట్ వీడియోస్ చూస్తే అర్థమై ఉంటుంది. ఈ లాంగ్ వీడియో నేను తీసి ఆల్మోస్ట్ 20 days పైనే అవుతుంది. సో ప్రెజెంట్ అయితే గడ్డం లేదనమాట, మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా మనం అదే వర్షంలో జూబ్లీ బస్ స్టాండ్ నుంచి కరీంనగర్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. వర్షం అయితే జోరుగా పడుతుంది. నేను బస్ ఎక్కే టైంకి 7:30 అయింది అనమాట. బయట ఏమైనా తినడానికి తీసుకుందాం అనుకున్నా కానీ ఏం దొరకలేదు. నాతో పాటు నేనైతే ప్రోటీన్ బార్లు ఒక 4 తీసుకొచ్చుకున్నాను. వాటిలో ఒకటి తీసుకుని అయితే తింటున్నాను అనమాట. Few moments later. కరీంనగర్ వచ్చేయడం, పార్సల్ తీసేసుకోవడం. ఆ బ్యాగ్ ఏమో ఇంత ఉంటుంది అనుకున్నా, ఐ మీన్ కొంచెం చిన్నది, క్యాబిన్ బ్యాగ్ సైజ్ అనుకున్నా. చూస్తే డ్రమ్ము లెక్క ఇంత ఉంది, పెద్ద బ్యాగ్. ఐ మీన్ మర్చిపోయాను, హైదరాబాద్ ఎందుకు వచ్చాను చెప్పలేదు కదా, తర్వాత చెప్తా. కరీంనగర్ కి అయితే మనం వచ్చిన పని పూర్తయింది. అండ్ ఆ పార్సల్ అయితే తీసేసుకున్నాం. పార్సల్ పని మీద వచ్చామన్నమాట. సో ఆ పార్సల్ అయితే ఇప్పుడు మనం బస్సులో వేసేసాము, కింద వేసారనమాట. ఇప్పుడు మళ్ళీ బస్సు ఎక్కేసాము. బస్సు అంతా ఖాళీగా ఉంది. హైలైట్ ఏంటంటే ఫాస్ట్ కదలొద్దని ఎక్కాను. నా పక్కన వచ్చిన 2 బస్సులు వెళ్ళిపోయాయి, నా బస్సు ఇంకా కదలలేదు. నాకైతే ఆకలి అవుతుంది. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే ఎగ్జాక్ట్ గా 10:47, 10:48 అవుతుంది. సో ఇప్పుడు మా అమ్మ అయితే మన కోసం కొన్ని ఐటమ్స్ ప్యాక్ చేసి పెట్టింది, ఐ మీన్ తినడానికి. పులిహోర చూద్దాం ఒక్కసారి. మా అమ్మ ప్రేమను చూడండి, ఇది ఏ రకం ప్రేమరా అయ్యో. పులిహోర పెట్టమంటే ఏం చేసింది చూడండి. పులిహోరలో జీడిపప్పులు లేవు, జీడిపప్పుల మధ్యలో పులిహోర ఉంది. అట్లుంటది మా అమ్మతోటి. మొత్తం ఎక్కడ ఖాళీ లేదు, పులిహోర మొత్తం జీడిపప్పులే. జీడిపప్పు హోర, పులిహోర కాదు, జీడి హోర. నమస్కారం. ఏం లేదనమాట, ఇప్పుడే రూమ్కి వచ్చాము. ఏంటంటే ఈ సేఫ్టీ కోసం అని చెప్పి పెప్పర్ స్ప్రే ఒకటి తీసుకొచ్చాను. ఇది అసలు వర్క్ అవుద్దా లేదా అని చెప్పి ఇలా కొట్టాను, అది తిరిగి నా ముక్కులోకే దూరిందనమాట. కరెక్ట్ ఆల్మోస్ట్ ఇప్పుడు 40 minutes అవుతుంది నేను సెటిల్ అయ్యి. టైం వచ్చేసి 2:34. సో ఇప్పుడైతే మనం రూమ్కి వచ్చామన్నమాట. అండ్ ఇదే మనం వచ్చిన పర్పస్ ఏంటంటే హైదరాబాద్కి, ఇదిగోండి ఇదే ఈ బ్యాగ్. మనం అయితే అమెరికాలో షాపింగ్ చేస్తాము. మన కోసం మన సిస్టర్ అయితే పంపించింది దీన్ని.
అండ్ ఇది తీసుకొని నెల్లూరుకి అయితే వెళ్ళాలా. ఈవినింగ్ 6:40కి ట్రైన్ ఉంది. అప్పటి వరకు మనకి ఇక్కడే టైం పాస్. ఇప్పుడు వెళ్ళేసి నీట్ గా స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ మార్చుకునేసి అదేందో మధుర నగర ఏదో ఏదో కాదు రాయదుర్గమా ఏదో సంథింగ్ ఏదో పేరు చెప్పారు. అక్కడికి వెళ్ళేసి దాంట్లో కొంతమంది వేరే వాళ్ళే ఉన్నాయన్నమాట సామాన్లు, అవి వాళ్ళకి ఇచ్చేసి దెన్ మనం అయితే మళ్ళీ ఈవినింగ్ కల్లా నెల్లూరు రిటర్న్ అయిపోవాలా. ఇందాక ఏం జరిగిందంటే పులిహోర ఓపెన్ చేస్తే కదా, నా పక్కన వేరే అమ్మాయి వచ్చి కూర్చునింది అనమాట బస్సులో. సో ఆ ముందర తినలేక పులిహోరని అట్లాగే క్లోజ్ చేసి లోపల పెట్టాను. నిన్న రాత్రి పెట్టిన పులిహోర అదే మొత్తం జీడిపప్పు చూపించానుగా, అది ఇప్పుడు ఎట్లుంటుందో టేస్ట్ తెలియదు. ఇప్పుడు తినాలి దాన్ని. పెప్పర్ స్ప్రే రా అయ్యా, మామూలుది కాదరా నాయన ఇది, దీంతో జాగ్రత్తగా ఉండాలి. అయ్యో ఎక్కడ దూరంగా కొట్టినా పని చేస్తుందా లేదా అన్నట్లు అంత దూరంగా అక్కడ కొడితే 40 మినిట్స్ అల్లాడిచ్చింది. సూపర్ సేఫ్టీ గ్యాడ్జెట్. ఆల్ లేడీస్ అందరూ ఖచ్చితంగా క్యారీ చేయండి. అమ్మో డోర్ తీసి పరిగెత్తే బయటికి అరగంట ఆగల, ఇంకా అసలు తట్టుకోలేక వాటర్ మొత్తం. మిత్రోన్స్ మనం అయితే రెడీ అయిపోయాం అనమాట. ఇప్పుడైతే మనం బ్యాగులు తగిలిచ్చేసాం. అండ్ ఇదిగోండి ఇది కనిపిస్తుంది కదా, మన ట్రైనింగ్ 20 minutes లో ట్రైన్ ఉంది. నాకేమో సిగ్గు లేకుండా ఇంకా ఇదే రూమ్ లో ఇక్కడే వెయిటింగ్ చేస్తా ఉన్నాను అనమాట వెళ్ళకుండా. సో ఇప్పుడు ఏంటంటే బ్యాగులు తగిలిచ్చేసి రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళిపోవాలన్నమాట. అండ్ ఇదనమాట మన అవతారం. ఇప్పుడు అయితే బ్యాగ్ తీసుకొని బయలుదేరేసేద్దాం. తాళాలు అయితే కింద ఇచ్చేసి చెక్అవుట్ అయిపోదాం. బొంగు నేను అసలు నిన్నటి నుంచి నేను తినింది ఏందో తెలుసా, ఫ్రూట్స్ పులిహోర. ఇప్పుడు ఈ రూమ్కి డబ్బులు బొక్క 1500. సరేలే పద. నిజుడు ఇది నాకంటే ముందర వెళ్ళిపోతుంది. దాంట్లో ఏముందో చూడాలనుకుంటున్నారా? లాస్ట్ టైం మనం పార్సల్ వచ్చిందని చెప్పి ఒక వీడియో చేసాం, గుర్తుందా ఈ వీడియో? హనీతో కలిసి. ఈసారి సేమ్ అలాంటి వీడియోనే కావాలి. అయితే మళ్ళీ హనీతోటి ఓపెన్ చేద్దాం, వీడియో పెడతా, లాంగ్ వీడియో. ఫన్ ఉంటుంది ఎందుకంటే దాంట్లో హనీ ఈసారి నాకు ఎన్ని వచ్చాయి, హనీకి అన్ని వచ్చాయి ఇందులో. అంటే పోయినసారి అయితే గిఫ్ట్లు, ఈసారి డబ్బులు పెట్టి కొన్నాం. బాధగా ఉంది. అదంటే బాధ ఏం లేదులే. ఇక్కడ దొరకనివి అక్కడ దొరికేవి కొన్ని అయితే తెప్పించాను అనమాట. ఇక్కడ దొరుకుతాయి కాకపోతే అక్కడ ఇంకా తక్కువ రేటుకి దొరుకుతాయి, అక్కడి నుంచి తెప్పించాను. ట్రైన్ టైం అయిపోతుందని చెప్పి ఫాస్ట్ గా స్టేషన్ కి అయితే వచ్చేసాం అనమాట. ఒక సైడ్ ఏమో పార్సల్ బ్యాగ్, ఒక చేతిలో వెయిట్ ఎక్కువ, ఎక్స్కలేటర్ లిఫ్ట్లు ఏం పని చేయలేదు. అందుకే చేత్తో బ్యాగ్ పట్టుకొని చేత్తో కెమెరా పట్టుకొని వ్లాగింగ్ చేసుకుంటూ వచ్చేసాను. అనుకుంటాంలే కానీ చేత్తో కెమెరా పట్టుకొని వ్లాగింగ్ చేసుకుంటూ యూట్యూబ్ లో వీడియో పెట్టేస్తే డబ్బులు వచ్చేస్తాయని, కానీ వ్లాగింగ్ చేయడం మాత్రం చాలా కష్టం. ఇదే అనమాట మనం ఎక్కాల్సిన ట్రైన్. ఏంద్ర అయ్యా ఇంత పొడవు ఉంది, నా నుంచి వస్తానే ఉన్నా ఇది పోతానే ఉంది. ఎందుకంటే ట్రైన్ వచ్చింది కానీ డిలే అయింది, ఎందుకో తెలియట్లేదు. 6:50 కదాల్సింది 6:40 వేసాడు. తాను దోర సందు లేదు, మెడకేమో డోలంలా. మనం నడడానికే కష్టంగా ఉంది. మళ్ళీ నాకు పెద్ద బ్యాగ్ కూడా తగిలించుకున్నాను. ట్రైన్ లోకి వెళ్ళిన తర్వాత ఆన్ చేస్తా. అసలు మెయిన్ ఈ ట్రైన్ ఎందుకని కదా, ఈ ట్రైన్ లో నా కోసం సీత వెయిట్ చేస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. చెప్తా, లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తా. నా సీత నా కోసం వచ్చింది. సీతను కలవడానికి నేను వెళ్తున్నా. ఇది మ్యాటర్. సాయి అండ్ సీత ఈరోజు కలవబోతున్నారు. కడుపు ఒకడికి వస్తే పురుటి నొప్పులు ఇంకోటి పడుతున్నట్టు ట్రైన్ పెద్దదైతే ఇంజన్ లాగాలి కానీ నాకేంది దొబ్బులు. 1 టైర్ ఫస్ట్ వెనక అన్నాడు, నడుచుకుంటే ఎడదాకా వచ్చా. సచ్చినోడు అడిగి పోగానే మళ్ళీ ఫస్ట్ అన్నాడు. మళ్ళీ అన్ని బోగిలు దాటుకుంటా ముందరికి వెళ్తున్నా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. నాయలు ఇంకోసారి వాడు గారు నాకు కనపడాలి. ఇప్పుడు ఇందాక కనపడినాడు. వాడికేమో తెలుగు వచ్చావు, నాకేమో హిందీ వచ్చావు. వాడు ఏదో చెప్పాడు, నా తప్పు నాదే. తెలుగు వాళ్ళని అడిగి ఉండాల్సింది ముందరే. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వెళ్తున్నా. మొత్తానికి అయితే గంట సేపు కష్టపడి అటు తిరిగి ఇటు తిరిగి మన భోగి దగ్గరికి అయితే చేరుకున్నాము. లోపలైతే నా సీత నా కోసం వెయిటింగ్. నేనైతే సీత కోసం రోజు తీసుకొచ్చేసాను. మీకు ఈ సీన్ చూస్తుంటే ఏమో గుర్తొస్తుందో ఒకసారి ఖచ్చితంగా కామెంట్ చేయండి. దానికోసం అనమాట నేను ఇక్కడ టికెట్ బుక్ చేసుకునింది. ఇలా ట్రైన్ అనమాట, సైడ్ కర్టన్స్, యువతల రూమ్స్. సీత రూమ్ లో వెయిట్ చేస్తుంటే రామం సీతను కలవడానికి వస్తారనమాట. అర్రే ఏంటబ్బా ఏదో సాంగ్ వినిపిస్తుంది. ఏ రామా ఒకరికొకరవుదామా, సీత మన కోసం లోపల సాంగ్ సింగతుంది. వచ్చేస్తున్నా. ఏ సీత ఒకరికొకరవుదామా. ఏమైందిరా చెప్పరా, చెప్పు. ఏదో పీత మొహం ఒకటి వేసుకుని సీత కావాలంట. సీత బొక్కలాగా సీత పోతే పోయిందిలే ఫ్రెండ్స్. మీరున్నారు కదా, మీకు నేను నాకు మీరు. కామెంట్స్ లో ఎవరైనా సీత అనే పేరు ఉన్న వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఐ మీన్ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సీత అనే పేరు ఉంటే కామెంట్ చేయండి. వాళ్ళకి ఇది నేను కొరియర్ చేస్తాను. సీత అంట, సీత ఏదో ఊరికే చెప్పా. సీతారామం సీన్ ఉన్నట్టే ఉందిగా మొత్తం అంతా. నేను ఇంకా 1 టైర్ ఉంటే ఒక్కడే అనుకున్నా. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అక్కడొకటి, అక్కడొకటి, 4 ఉన్నాయి. 4 ఒక్కటే అంట నాకు. నేను ఇంకా క్యాబిన్ మొత్తం నాకే ఇచ్చేస్తాము. ఊపుదాం అనుకున్నా. అది కూడా మన బ్యాగ్ కూడా ఇక్కడ పెట్టేసాము. అండ్ మన సామాన్లు అక్కడ సర్దేశాము. అండ్ మనకైతే ఒక బ్లాంకెట్ కూడా ఇచ్చారు. ఇదిగోండి ఇక్కడ పైన కనిపిస్తున్నాయా, ఇదిగోండి ఇవి. ఇట్లా మనకు కావాలంటే ఎక్స్ట్రా బ్లాంకెట్స్ ఉన్నాయి, అవి కూడా తీసుకోవచ్చు అనమాట. అండ్ దెన్ ఇప్పుడైతే మనం పైకి ఎక్కేద్దాం. సీత లేదు, పీత లేదు. ఓ సీత ఒకరికొకరవుదామా, కాలంతో కలిసి అడుగేద్దామా, రేపేం జరుగును ఆయనంటా, రామా.
ఓహో అక్కడి నుంచి ఎక్కాలా అన్ని నేను ప్లాట్ఫామ్ పనులు, నేను చేసే పనులన్నీ ఎట్టే ఉంటాయి, ప్లాట్ఫామ్ పనులు. ఇక్కడ వీళ్ళు స్టైల్గా ఎక్కడానికి ఇది ఒకటి ఇచ్చారుగా. అన్ని ఎట్టుంటాయంటే లో క్లాస్ పనులు. ఫస్ట్ క్లాస్ ఏసీలో కూర్చొని నేను చేసే పనులన్నీ లో క్లాస్ పనులు. ఇదేంది ఇట్లేసిందే, ఓడి అమ్మా. సరేలే, ఇట్లా ఎక్కాలంటే ఇది స్టైల్. సో ఇలా ఎక్కుతూ ఇక్కడ చెప్పులు వదలవాలి. ఐ మీన్ మన క్రాక్స్ ఇక్కడ వదిలేసి and then టడన్ 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 టడన్. అబ్బో వాటర్ బాటిల్, ఐ ఫర్గాట్ దిస్. ఉదయం నుంచి నీళ్లు తాగల. నేను ఎంత దాహంలో ఉన్నానో మీరే చూడండి తెలుస్తుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న మనవి, వీడియో ఇక్కడ దా చూసావంటే నీకు ఖచ్చితంగా నచ్చే ఉంటదిగా. వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ అలా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని కంటిన్యూ చేయొచ్చుగా ప్లీజ్, మీకు పుణ్యం ఉంటది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అంటే ఏం డబ్బులకు కాదుగా, ఫ్రీయేగా. అట్లా మర్చిపోయి ఉంటామని చెప్పి గుర్తు చేస్తున్నా అంతే. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసింటే థ్యాంక్ యూ సో మచ్. అలా లైక్ కొట్టేయి ప్లీజ్. బాటిల్ ఖాళీ అయిపోయింది. ఇప్పుడు సడన్ గా కొంతమంది డాక్టర్లు పుట్టుకొచ్చేస్తారు అనమాట. ఎట్లా అంటే ఇట్లా పెడతారు కామెంట్స్, ఒకటేసారి నీ వాటర్ తాగకూడదు బ్రో, ప్రాబ్లం అవుతుంది బ్రో, నీ హెల్త్ మాకు ముఖ్యం బ్రో అంటారు. ఏడ్ చేద్దాం, దాహం వేస్తుంది. ప్రతిసారి నేను కొన్నే తాగుతా, ఈసారి దాహం వేస్తుంది. వచ్చేటిందా చాయ్ కాఫే అని. ఈసారి వస్తే వాటర్ బాటిల్ తీసుకుందాం. భలే ఉంది నా వయసు కూడా. నేను మంచిగా మనం కూడా ఏదైనా మాట్లాడి రికమెండేషన్ ఉంటే ఎవరైనా మాట్లాడండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కదా, అంత ఈజీగా రాదేమో. చాయ్ కాఫే చాయ్ కాఫే. అమ్మ పడ్డానంటే హైలైట్. కెమెరా తీసుకుని దానికి ముందరకు వస్తున్నా ఈ యూట్యూబర్. మనకేందంటే ఎక్స్ట్రా బ్లాంకెట్ తీసుకుని వేసామమ్మో. ఇది చిన్న కథ కాదయో, అంటే ఇది ఏసీనే కానీ దీంట్లో చాలా కథలు నడుస్తున్నాయి. అంటే ఇక్కడ వాడాలే కానీ చాలా రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. చూసారా, హ్యాండిల్, గ్రాబ్ హ్యాండిల్ మనకి ఎట్టగా ఉంటే టూడ్ వస్తుంది. దేనికి వాడతారో నాకైతే తెలియదు కానీ ఒక పట్టుకొని లేయడానికి అనుకుంటా ఇది. అండ్ ఇక్కడ కనిపిస్తుందా, ఇది హైలైట్ ఉంది, ఇది క్రేజీ ఉంది. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఆగండి. మనం ఫస్ట్ టైం అసలు మనకి ట్రైన్ అలవాట్లేదు. నేను మ్యాక్స్ 5 times ట్రైన్ ఎక్కాను. మ్యాక్స్ ఏంటంటే ఎక్కువ బయట తిరిగిన కొన్ని రోజులు ఏంటంటే కార్ కానీ మ్యాక్స్ స్లీపర్ బస్సు లేకపోతే కార్ లోనే. ఇక్కడ కనిపిస్తుంది ఇది క్రేజీ ఉందన్నమాట. ఇది ఉందా, ఫస్ట్ ఏందో చైన్ అనుకున్నా. ఇది ఇట్లా అంటే లైట్, రీడింగ్ లైట్ వస్తుంది ఇటు సైడ్. అబ్బా లైటింగ్ భలే ఉందిగా. కెమెరా మనం వితౌట్ ఫిల్టర్ పెడతాం, పింపుల్స్ వచ్చాయి ఫ్రెండ్స్. అండ్ ఇది లైట్ అనమాట. అండ్ లైట్ దించేస్తే అయిపోద్ది. మనకు వరకే పర్సనల్ లైట్. ఏం ఫీల్ ఉంది మామ ఇక్కడ. ఏం ఫీల్ ఉండదు మామ. అండ్ ట్రైన్ లో నా సీత కోసం తమ్నేల్ మీద ఇదే వస్తుంది. ట్రైన్ లో నా సీతను కలిశాను అని వస్తుంది. ఎవడైనా ఏదైనా కెమెరా పెట్టి మొత్తం లైవ్ వేయట్లేదుగా, వైరల్ అయిపోతాం. అయినా ఫుల్ ప్రైవసీ అబ్బా. అంటే కపుల్స్ మాత్రం ఫుల్ ప్రైవసీ. ఏంటంటే అక్కడ లాక్ వేసేసుకోవచ్చు, డోర్ ఓపెన్ కాకుండా. అండ్ ఇక్కడ ఇద్దరు ఉంటారు, ఫుల్ ప్రైవసీ. దాంట్లోకి ఎవడొస్తాడు. Few moments later. ఫుల్ ప్రైవసీ ఉంటది, మంచిగా వ్లాగింగ్ చేసుకోవచ్చు అని చెప్పి 1 టైర్ లో బుక్ చేసుకుంటే 1 టైర్ కాస్త 4 టైర్ అయింది. నా రూమ్ లోకి అయితే 2 వచ్చేసారు, సీనియర్ సిటిజన్స్. అది కూడా ఏ అర్ధరాత్రి పూట నేనేమో నిద్రపోతుంటే నా పైకి గాని వచ్చారనుకో దాడి చేయడానికి రెడీగా పెప్పర్ స్ప్రే పెట్టుకున్నాను అనమాట. దగ్గరికి గాని వస్తే పుస్సని ముఖం మీద కొట్టిపారు దొప్పుతా. నేనైతే ఫస్ట్ టైం స్విగ్గీలో ఆర్డర్ పెట్టాను అనమాట ట్రైన్ లో. అంటే ఇప్పుడు నేను ఉన్న స్టేషన్ లో కాకుండా 2 స్టేషన్ల అవతల అయితే ఒకటి ఆర్డర్ పెట్టాను. ఇంకా 1 hour టైం అయితే ఉందన్నమాట ఆ స్టేషన్ దగ్గరికి వెళ్ళడానికి. ఆ స్టేషన్ దగ్గర ఆగంగానే స్విగ్గీ డెలివరీ బాయ్ డైరెక్ట్ గా నా సీట్ దగ్గరికి వచ్చి డెలివరీ ఇస్తాడంట. చూద్దామని చెప్పి ఫస్ట్ టైం ట్రై చేశాను. టైం అయిపోయింది, స్టేషన్ వచ్చింది కానీ నా ఫుడ్ మాత్రం రాలేదన్నమాట. ట్రైన్ అయితే స్టేషన్ లోనే ఆగింది. నేనేమో కాలుగాలిని పిల్ల అటు ఇటు తిరగతానే ఉన్నాను, నా దగ్గర ఫుడ్ అయితే రాలేదు. ట్రైన్ అయితే నేను ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్న స్టేషన్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయింది, అదే వరంగల్ స్టేషన్ అనమాట. కానీ ఫుడ్ మాత్రం ఇంకా రాలేదు. నేనైతే మిస్ అయిపోయిందని అనుకున్నాను. సర్లే పోతే పోయిందిలే, వెంటనే స్విగ్గీలో ఓపెన్ చేసేసి స్విగ్గీ వాళ్ళకి కంప్లైంట్ చేద్దాం, ఫుడ్ రాలేదని అందాం అనుకుని ఫోన్ పట్టుకున్నాను. అప్పుడు తెలిసింది ఆగింది వరంగల్ స్టేషన్ లో కాదంట, దాని ముందర స్టేషన్ లో. నేనైతే ఖచ్చితంగా అవుట్ సైడ్ ఫుడ్ అస్సలు రికమెండ్ చేయను. ఇది చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. ఎందుకంటే నేను ఆర్డర్ పెట్టింది పన్నీర్ అయితే ఇదేమో నాకు గోబీ ఇచ్చాడు, అది కూడా ఫుల్ మసాలా అండ్ ఆయిల్. నేనేంటంటే ఎక్కువ స్పైస్ ని టాలరేట్ చేయలేను, అంటే నేను ఎక్కువ కారాలు తినలేను అనమాట. ఇది చూస్తే డబల్ మసాలా లాగుంది. అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపించేటట్టుండే. రేపు ఉదయం బాత్రూమ్ లో నా పరిస్థితి నాకు అర్థమైపోతుంది. అండ్ ఈ ఫుడ్ కూడా చాలా 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 కారంగా ఉంది, ఇంకా మొత్తం ఆయిలీగా ఉంది. అట్లీస్ట్ తిందాం కదా వేడిగా ఉంటుంది అని అనుకుంటే వేడిగా కూడా లేదనమాట. నేను ఆర్డర్ చేసి చాలా సేపు అయింది కదా, స్విగ్గీ అన్న అక్కడ వెయిట్ చేసి చాలా సేపు నుంచి వెయిట్ చేసినట్టున్నాడు అక్కడే. ఫుడ్ మొత్తం చాలా చల్లగా అయిపోయింది. తినకుండా అయినా ఉంటే బాగుండు కదా, అనవసరంగా ఆర్డర్ చేశాను అనిపించింది. జస్ట్ 2 స్పూన్లు దీన్ని అక్కడే పెట్టేశాను, మిగతా అదంతా తినకుండా. The next day. ఎర్లీ మార్నింగ్ 4:20 అవుతుంది టైము. ట్రైన్ అయితే ఒక 20 minutes డిలే అయింది నేను రావాల్సిన టైం కంటే. చలి ఎట్టుందంటే మా నెల్లూరుకి వచ్చానా అనిపిస్తుంది, అంత చలి ఉంటుంది. అందుకే హుడ్డీ కూడా వేసేసుకున్నాను రాత్రే. లోపల ఒకటి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు మా క్యాబిన్ లో, నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. దిగిన తర్వాత చెప్తాయి, మళ్ళీ షడన్గా వచ్చాడు ఏడిసి వస్తాడు. అండ్ క్రేజీ బయటకి అయితే వచ్చింది అనమాట. ఇదిగోండి
నెక్స్ట్ స్టాప్ నెల్లూరే. బ్యాగ్స్ అన్ని సర్ది పెట్టున్నాను. వాళ్ళ ముందర బాట్లాడలేక బయటకు వచ్చాను. తర్వాత వెళ్ళి బ్యాగులు తీసుకుని దిగుతాను. అలా ట్రైన్ దిగి మా నెల్లూరు గాలి పీల్చుకొని ఆ నెల్లూరు బోర్డు చూడంగానే ఆ హ్యాపీనెస్సే వేరే లెవెల్ అనమాట. ప్రపంచంలో ఏ మూలకు పోయినా తిరిగి మళ్ళీ నెల్లూరుకి వస్తుంటే ఆ హ్యాపీనెస్ ఉంటదిరా చారీ. నేను ఆడుకోపోయి పగలు తీసానని అనట్లేదు. ఎక్కడికి పోయినా సరే నెల్లూరుకి తిరిగి వస్తుంటే హ్యాపీనెస్సే వేరంతే. నెల్లూరు అంటే ఎందుకో చెప్పలేను, మాటల్లో చెప్పలేను, అంత ఇష్టం అనమాట. ఈ నెల్లూరులోనే ఉండడం కోసం అది పనిగా 2 years ఏ జాబ్ చేయకుండా వెయిట్ చేసి మరి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే తెచ్చుకున్నాను. డోరేమాన్ మామ బ్రో దగ్గర ఉన్నట్టు మన దగ్గర కూడా ఎనీవేర్ డోర్ ఉంటే ఎంత బాగుండని చాలా సార్లు అనుకుంటాను అనమాట. ఎందుకంటే అలా వెళ్ళి పని చూసుకో మళ్ళీ నెల్లూరుకి ఇలా వచ్చేయచ్చు కదా అన్నట్టు అడగడం మర్చిపోయా. మీలో ఎంతమంది డోరేమాన్ ఫ్యాన్స్ ఉన్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాలాగే స్టిల్ ఇంకా ముడ్డి కిందకి ఎంత వయసు వచ్చినా కూడా నాలాగే డోరేమాన్ ఎంతమంది చూస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ చింటుగాడు ఆటో అన్న ముందర నా పరువు తీసాడు. కుక్కలు ఉన్నట్టున్నాయి కదా బ్రదర్, ఎట్టబోతావు అని అడిగాడు. నేనేం చెప్పా, మన కుక్కలు ఎలా అన్నా నేను ఎప్పుడు బిస్కెట్లు వేస్తానని చెప్పా. ఈ నా కొడుకు వీడికి నేను ఇంకా బిస్కెట్లు పెట్టను, వీడికి ఫిక్స్. ఇగో వచ్చే చూడండి మళ్ళీ, ఇగో దొంగ నా కొడుకులు. ఈసారి ఇస్తారంటారా మీకు బిస్కెట్లు? మూతి పగలుతుంది దగ్గరికి వస్తే. పోనీలే పాపం, మన మీమ్ మెటీరియల్ ఎంతైనా మన చింటుగాడు కదా అని గమ్ముకుంటే రెచ్చిపోతున్నారు. మన గెస్ట్రా పరువు తీసావు కదా వాళ్ళ ముందర. మనం అయితే ఇప్పుడే ఇంటికి వచ్చేస్తాము. అండ్ మన కోసం తాళం కూడా వేయలేదనమాట. రోజు తాళం వేస్తారు. చిరంజీవి గారు ముద్దు పెడతారు చూడండి దిగి ఆ సినిమాలో, ఇట్లా నేలకి ముద్దు పెట్టమంటారా, వద్దులే చండాలంగా ఉంటాయి. అండ్ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్. చెప్పడం మర్చిపోయా, వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. షేర్ చేసేంత గొప్ప విషయం ఏమి లేదు, కానీ పర్లేదు చేయండి, వ్యూస్ వస్తాయి. ఉంటా బాయ్.